నువ్వేం చేస్తావో తెలీదు. వెళ్ళిన పని పూర్తి చేసుకురా. నో టెన్షన్ మా, ఏదో ఒకటి చేసి అత్తయ్య ఫ్యామిలీ ఇక్కడ తీసుకొస్తాను. కానీ నేను వెళ్ళిన విషయం ఎవరికి తెలియకూడదు. ఓకే అంతే. మరి క్యాష్ అది మాత్రం మరి అక్కడ ఖర్చులు ఏమి ఉంటే ఎవరు ఇస్తారు? ఏం ఖర్చులే, ఏం ఖర్చులు ఇదిగో తీసుకో. ఇంత ఆశ్చర్యపోకరా, మంచి పని చేయడానికి ఎప్పుడు ముందే ఉంటాడు ఈ కేకే. ఓకే, మిగిలిన డబ్బు తెచ్చేయి. ఒకటి అడకు అమ్మని. హాయ్ వ్యూయర్స్, సీన్ కావాలా సాంగ్ కావాలాకి స్వాగతం సుస్వాగతం. నాతో మాట్లాడండి. మీకు నచ్చిన సాంగ్ కానీ సీన్ కానీ చూసి ఎంజాయ్ చేయండి. మరెందుకు ఆలస్యం? ఫోన్ తీసుకొని 040-324-35167 కి డయల్ చేయండి. ఈరోజు మన ఫస్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో హలో, నా పేరు వెంకయ్య అండి. నేను రాజమండ్రి నుండి మాట్లాడుతున్నాను. వెంకయ్య గారు చెప్పండి, మీకు సీన్ కావాలా సాంగ్ కావాలా? అయ్యి బాబోయ్ బాబోయ్, పాట కావాల్సింది నా కాదండి, మా ఆవిడకండి. ఓకే, ఆవిడ గారికి ఫోన్ ఇవ్వండి. ఆ మాటకా మాట, మీ యాంకరింగ్ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ. మీ మిస్సెస్ గారికి ఫోన్ ఇవ్వండి. అయ్యి బాబోయ్ బాబోయ్, మిస్సెస్ కాదండి, మా ఆవిడండి బాబు. అదే మీ ఆవిడ గారికి ఫోన్ ఇవ్వండి. ఒక్క నిమిషం అండి. మీ పేరు చెప్పండి. ఎంకమ్మండి. వెంకమ్మ వెంకయ్య, భలే ఉంది కాంబినేషన్. సరే, మీకు సీన్ కావాలా సాంగ్ కావాలా? నాకు అల్లరిపేట సినిమా నుండి రోజు 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 రోజా పువ్వా అనే పాట కావాలండి. ఓకే, మీకోసం అల్లరి ప్రియుడు సినిమాలోంచి ఓ సాంగ్ వేస్తున్నా, చూడండి. రోజ్ 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 రోజా పువ్వ, రోజా పువ్వ, పువ్వ పువ్వ. ఏ ఊరికినే సుత్తు కొడతావేంటి? సరిగ్గా నిమిషం మించకుండా మాట్లాడి ఫోన్ పెట్టి. అంటే క్యారెక్టర్ లో బాగా ఇన్వాల్వ్ అయిపోయా. అవును మరి, నంది అవార్డు ఇస్తారు. అదిగో పాట అయిపోతుంది, తొందరగా వెళ్ళు వెళ్ళు. ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో, హాయ్, మీ పేరు? చెప్పుకో చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ, మీకు ఏ సినిమాలోంచి సాంగ్ కావాలి? నీకు నాకు పెళ్ళంట. ఓకే, మీకోసం ఆ సినిమాలోంచి పాట లేదు గీట లేదు, పాట ఇస్తున్నా, చూడండి. ఏయ్, ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? ఇందాక ఫోన్లో చెప్పాగా. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? ప్రెస్ తో పెట్టుకుంటే ప్రెస్ అయిపోతావు. ప్రెస్తో పెట్టుకుంటే ప్రెస్ అయిపోతాను. మరి అప్పుడు ప్రెస్ను పిలవాలి మనం. పిలవమనండి, ప్రెస్ను పిలవమనండి. పిలవమని చెప్పరా, పిలవమనండి. ఏంటి బెదిరిస్తున్నావా? అవును మ్యా, బెదిరిస్తున్నాను. ఒక కాపీ TV9కి, ఇంకో కాపీ ETV 2కి పంపించానుకో, మీ ఇద్దరిని 420 కేసు కింద బుక్ చేసి లోపల ఛానల్ క్లోజ్ చేస్తారు. ఏ మ్యాన్, హీ మ్యాన్, ఏం కావాలి నీకు? ఎంత కావాలి? డబ్బు అక్కర్లేదు. కొంపతీసి నా ఛానల్లో 50% మాట్లాడుతావా? ఆ తొక్కల ఛానల్ రాని ఇది నేను తీసుకుని అప్పులు కట్టుకుంటూ కూర్చుంటాను. థ్యాంక్స్. సో వాట్ ఆర్ యు ఎక్స్పెక్టింగ్? ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 1 వీక్ మీ ఇంట్లో షెల్టర్ కావాలి. వాట్? యా, ఒప్పేసుకో అమ్మా. ఏం సార్ ఒప్పుకునేది? మా ఇల్లేమైనా లాడ్జా? బలవంతం లేదు, కుదరదంటే చెప్పు. ఒక కాపీ ETV 2, ఇంకో కాపీ TV9. నువ్వు కంగారు పెట్టగయ్యా, ఇక్కడ శాంతి చేస్తే దొరుకుతావు కదా. సరుపు అమ్మా బంగారు తల్లే, నా తల్లే, ఒప్పేసుకో ఒప్పేసుకో ఒప్పేసుకో. కాళ్ళు నొప్పులైతే చేత్తో నొక్కించుకుంటారు. మీరండి సార్ రోడ్ రోలర్ని ఎక్కించుకోమంటారు. ఇవి కాళ్ళు నొప్పులు కాదమ్మా, పొరిటి నొప్పులు. ఇదిగో బిడ్డ అడ్డ తిరుగుతున్నాడు. మన ఫ్యూచర్ సంసార్చల్లో ఉంది. సరే, నన్ను ఆలోచించుకునివ్వండి. అంత టైం లేదు నాకు. మా ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలి సార్? మీ ఇంట్లో వాళ్ళకి మనం వెళ్తూ ఆలోచిద్దాం. దా. ఆల్ ది బెస్ట్, హ్యాపీ. హలో చెప్పమా. చెప్పాల్సింది నువ్వురా. వ్యవహారం ఎంతవరకు వచ్చింది? ఇప్పుడే ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చా. వాతావరణం ఎలా ఉంది? అనుకూలంగా ఉందా? ఏ క్షణం ఏం జరుగుతుంది ఏం అర్థం కావట్లేదు. ఒక్కొక్కరిని స్టడీ చేయాలి. ఇంతకీ శారదత్త ఎలా ఉంది? శారదత్త చాలా సాఫ్ట్గా ఉంది, చూడగానే మంచిది అనిపించింది. మామయ్య గురించే క్లియర్ పిక్చర్ రావట్లేదు మామ. ఏమంటది యాంకరు? యాంకర్ కొంచెం యాంగ్రీ ఎక్కువే, లంగరేసాగా. ఏంటి లవ్ ఎట్ ఫస్ట్ సైటా? అంత క్లియర్గా చెప్పలేను కానీ మామ. అత్తయ్యతో మాట్లాడావా? నార్మల్ టాక్సే, ఇంకా అవకాశం రాలా. ఇంట్లో ఇంకెవరెవరు ఉన్నారు? మామయ్య తమ్ముడు ఒకడు ఉన్నాడు. వాడి పరిస్థితి ఏంటి? ఆడు కొంచెం మూల సంకడలే.
అరే జాగ్రత్త పడతాడు. ఏం పర్లేదు, నేను చూసుకుంటాగా. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మా. చిప్పు కోసం చీప్ ట్రిక్లు ప్లే చేస్తే పుచ్చెలు లేచిపోతాయి, జాగ్రత్త. నీకు షెల్టర్ ఇస్తే నాకు చెప్పిస్తానన్నావుగా, ఇవ్వు. ఆహా, అది ఇస్తే లాక్కొని ఇంట్లో నుంచి బయటకి ఎంటేద్దామనా? మీ చేతికి చిప్పిస్తే నా చేతికి చెప్పా, పని పూర్తయ్యే వరకు చిప్పు కాదు కదా, సిమ్ కూడా ఇవ్వను. బానే ఉంది, బయలుదేరా. అయ్యమ్మ, నువ్వేం భయపడకు. ఈ బాబాయ్ దెబ్బగాడు బాబోయ్ ఇంట్లోంచి పారిపోవాలి. ఏం చేస్తావు బాబాయ్? మగవాడెప్పుడు మగవాడికి లొంగడు, మగువలకే లొంగుతాడు. నువ్వు వాడితో క్లోజ్గా ఉండు. శృంగారాలు వలకపోయి వాడి బ్రెయిన్ డెడ్ చేయి. నేను ఆ టైంలో చిప్పు కొట్టుకొచ్చేస్తాను. హాయ్, ఏం షాంపూ వాడేవంటి? మంచి స్మెల్ వస్తుంది. గుడ్డు షాంపూ. ఓ, నువ్వు అప్పుడప్పుడు చికెన్ షాంపూ మటన్ షాంపూ కూడా వాడుతుంటావా? నీకు అసలు మినిమం కామన్ సెన్స్ ఉందా? మాక్సిమం ఉంది. గాడిద గుడ్డుంది. ఇదే ప్లేస్ లో 15 నిమిషాల ముందు బట్టలు మార్చుకున్నాను. ఇప్పుడు డోర్ కొట్టకుండా వచ్చినట్టే అప్పుడొస్తే. ఆహా, నాకు అర్థమైందిలే. అత్త కొడుకు బట్టలు మార్చుకునేటప్పుడు లోపలికి వస్తే బాగుండని డోర్ ఓపెన్ చేసావు కదా. డోంట్ టాక్ రబిష్. ఇక్కడ రబ్బిష్ కంకర లాంటివి ఉండవు. బట్టలు మార్చుకునే ముందే హింట్ ఇచ్చుంటే బాగుండేది కదా. యా, ఏంటి? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, యారా మల్లిగా, అప్పుడెప్పుడు 25 క్రితం ఆ పని ఒడితో లేచిపోయిన రాజే మనవరాలు మళ్ళీ మొగుడు పిల్లలతో సహా తిరిగి వచ్చిందటగా. ఆయమ్మాయి తిరిగి రాలేదండి, రాజా తీసుకొచ్చాడు. దేనికో? ఈ నెలలో రాజయ్య గారికి 100 ఏళ్ళు నిండుతాయిగా, ఫంక్షన్ కోసం వచ్చింది. ఏమండి, మొన్నటిదాకా రాజయ్య గారి ఇంట్లో అమ్మాయి లేచిపోయిందని నోరు వాచిపోయేలాగా పారేసుకున్నారుగా. ఇప్పుడేం చేస్తారు? ఆ 100వ పుట్టినరోజుకి ఊళ్ళో వాళ్ళందరినీ పిలుస్తున్నారంట. మిమ్మల్ని కూడా పిలుస్తాడులేండి. వాళ్ళు పిలవగానే కుక్క పిల్లలాగా తోకొప్పుకుంటూ వెళ్ళిపోతాను అనుకున్నావా? మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా నేను మాత్రం వెళ్తానండి. వెళ్ళిన వాళ్ళందరికీ ఎండి గ్లాస్ ఇస్తారంట. అవునా? మరి ఆ మొక్క ముందు చెప్పిసావే. అట్టయితే కుటుంబ సమేతంగా వెళ్ళిపోతావురా. ఏంటన్నా ఇంటికి వెళ్ళి ఎంగిల్ కూడా తిని ఎండి గ్లాసులు తెచ్చుకుంటావా? అరే, ఎండికి ఎంగి లేదురా. మీకు సిగ్గులేదు. అలా జరిగిందా? అందుకే మీ 2 కళ్ళలో ఒక కన్ను మీ పనికి వాడుకొని ఆ 2వ కన్ను వాడి మీద వేసి ఉంచండి. నువ్వు పని చేయి, 2 కళ్ళు అమ్మాయి మీద వేసేయి. అంతేనంటావా? అంతే, పులస లాంటి పిల్ల పులిసెట్టే. పెట్టేయాలనే ఉంది కానీ కుదురుద్దంటావా? ఎందుకు కుదరదు? హిందూ సంప్రదాయం ప్రకారం మరదాని మీద పేటెంట్ రైట్స్ బావలకే పూర్తిగా ఉంటాయి. ఓకే, ప్రొసీడ్. ఏంటలా చూస్తున్నావు? ఏదైనా అందంగా కనిపిస్తే దాన్నే చూడడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. నా గురించి ఏమనుకుంటున్నావు? నేను అందరిలాంటి ఆడపిల్లని కాను. ఓహో. పిచ్చి పిచ్చి వేషాలేస్తే అందరినీ పిలిచి నువ్వు నన్ను అల్లరి చేస్తున్నావని చెప్తా, జాగ్రత్త. ఆహా, ఆ పని చెయ్యి. ఎలాగో వరుసే కాబట్టి అంతా కలిసి మన పెళ్లి చేస్తారు. పైగా మీ నాన్న కూడా మాతో కాంప్రమైజ్ అయిపోయాడు కదా. పిలు, అరు నాన్న, పిలు 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 పిలు. పిలువను. ఏ, ఇందాక కరుస్తాను పెద్ద కోతలు కోసావుగా. ఏదో ఒకటి మోపు చేసి నిన్ను పెళ్లి చేసుకోకపోతే అప్పుడు అడుగు. బలవంతంగా పెళ్లి చేసుకున్నా నిన్నెందుకు పనికి రాకుండా చేస్తాను. ఎలా? నాకు కరాటే కూడా వచ్చు. ఆహా, రౌండ్ బెల్ట్. ఆహా, ఏ శాంపుల్ ఒకటి వదులు. జాగ్రత్త, మే ప్యాంటు ఊడిపోద్ది. ఏంటి, నువ్వు కదా? అవును, నేనిప్పుడు నవ్యని కాదు, ఈ ఇంటి పెద్దని, రాజయ్య వైఫ్ రాజ్యలక్ష్మిని. మీకు బుద్ధి చెప్పటానికి స్వర్గం నుండి వచ్చాను. ఏమిటే ఇది?
ఎప్పుడు చూసినా అప్పడాలు వడియాలు పెట్టుకోవడం, కారపొడి కందిపొళ్ళు ఎండబెట్టుకోవడం, ఇవి తప్పించి మీకు వేరే పనే లేదా? హ్మ్. ఆడవాళ్ళకి సమాన హక్కులు మీ దాకా రాలేదా? ఏమా లక్ష్మమ్మ, కోడి కుయ్యక ముందే లేచి రాత్రంతా ముసుగులు తన్ని పడుకునే వరకు వంటగదిలోనే మాడి మసైపోతావు. ఏ ఈ ఇంట్లో నువ్వు ఒక్కదానివే వంట చేయాలా? అసలు నువ్వు ఇంటి కోడలువా వంట మనిషివా? ఏంటి రోసి, ఎప్పుడు చూసినా ఇల్లు దులపడం, ఓడ్చడం, కడగడమే నీ పనా? ఏం మిగతా వాళ్ళకి ఆ బాధ్యత లేదా? నువ్వు ఇంటి కోడలువా వాక్యూమ్ క్లీనర్వా? నీ సంగతి ఏంటి? ఎప్పుడు పిల్లల కోడిలా పిల్లల్ని వెసుకు తిరుగుతావేంటి? వాళ్ళని లేపడం, తుడవడం, కడగడం, ఇదేనా నీ లైఫ్? అంతా వాళ్ళ మొగుళ్ళతో హ్యాపీగా ఉంటే నువ్వు మాత్రం వాళ్ళ పిల్లలకు కూడా సేవలు చేయాలా? ఏ వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూసుకోలేరా? వీళ్ళందరికీ నువ్వు వాయావా? వసే ముసల్దానా, అయ్యో ఇది లేడీస్ మీటింగ్. నేను ఇంటి పెద్దనే, నేను ఎక్కడికైనా వస్తాను, ఎక్కడికైనా వెళ్తాను. ఏ మ్యాన్, హీ మ్యాన్, మర్యాద లేకుండా ఏమే అంటావేంటి? వస్తాయి అని కూడా అంటాను. ఎందుకంటే నువ్వు నా పెళ్ళానివే. ఏమన్నావు? మా లక్ష్మమ్మను పట్టుకుని వంట మనిషి అంటావా? ఆవిడ ఇంట్లో అందరికీ రుచిగా శుచిగా వండి పెట్టబట్టే మేమందరం ఆరోగ్యంగా ఉంటున్నామే. ఆవిడ వంట మనిషి కాదే, మా ఇంటి అన్నపూర్ణమ్మ. ఎవరు ఎవరు? అన్నపూర్ణ. ఈవిడేమన్నావే? మా ఇంటి పని మనిషా? అవును. వాక్యూమ్ క్లీనరా? బాడీని బుట్ట కొంప నీట్గా ఉంచుకోవడానికి కింద మీద పడుతున్నావు. లంకంత ఇల్లే అందంగా అద్దంగా ఉంచుతుంది మా ఆరోగ్య లక్ష్మి. నా బంగారు తండ్రి. ఈవిడెవరు? ఎవరు చెప్పు? ఆరోగ్య లక్ష్మి. ఆ ఇక ఈవిడ ఊరుకమ్మా. ఈవిడేమన్నావే? ఆయానా? ఈవిడ ఆయా కాదే, పిల్లలందరినీ ఆడిస్తూ పాడిస్తూ ఉండబట్టే ఇంట్లో మగాళ్ళు ఆడవాళ్ళంతా హ్యాపీగా పనులు చేసుకోగలుగుతున్నారే. అలాంటి ఈవిడ్ని కక్కుసులు కడుక్కునేదంటావా? కాదే, ఈవిడ మా ఇంటి సంతాన లక్ష్మి. చూడు ముసలానా, వాళ్ళు పెట్టే 4 మెతుకులు తిని మన ఇద్దరం దప్పటి కప్పుకొని పడుకుందాం. ఇలాంటి మీటింగులు పెట్టి సిట్టింగులు పెట్టామనుకో మన ఇద్దరిని గొడ్డల సావిడిలో గీడుస్తారు. అక్కడ నువ్వు నేను దోమలు కొట్టుకుంటా ఉండాలి. పద. ఏదో అందామనిపిస్తుంది.